ఎవరమ్మా నువ్వు? మీరు రాజా తండ్రి గారు అనుకుంటాను. అవును, ఎవరు కావాలి? మీరే. మీతో మాట్లాడడం కోసం వచ్చాను. ఏ విషయం? నా విషయం. చూడండి గోపాలం గారు, ఆ దేవుడు మనిషికి నోరిచ్చింది ఇతరుల మీద అభాండాలు వేయటానికి, నిందలు మోపి ప్రచారం చేయడానికి కాదండి. ఏమి నువ్వు అనేది? అసలు నువ్వెవరు? మీ రాజా స్నేహం చేసిన జ్యోతి అక్కని, మీరు చెడిపోయిన ఆడది అని బిరుదిచ్చి గౌరవించిన సంజని. ఓహో, నువ్వా? నీ గురించి నేను ఆ మాట ఇప్పుడు అంటున్నాను. నేనే కాదు, ఊరంతా ఆ మాటే అంటోంది. పెళ్లి కాని ఓ ఆడపిల్ల ఇంటికి ఓ మగాడు వచ్చి వెళుతూ ఉంటే లోకం చెడ్డగా అనుకోవడంలో ఏమీ తప్పులేదు. నేనేమీ తప్పు చేయలేదు అని చెప్పుకోవడానికే వచ్చినట్టున్నావు. ఆ మాట నువ్వు నాతో చెప్పే ముందు నిన్ను నువ్వు ఒక్కసారి ప్రశ్నించుకో. నువ్వు చేసేది తప్పో కాదో నీకే తెలుస్తుంది. అంత ఒకళ్ళనొకళ్ళు వదిలి ఉండలేని వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు కదా అంటారు. చేసుకునేదాన్ని. నా తమ్ముడు చెల్లెళ్ళు వాళ్ళ జీవితాల్లో స్థిరపడేదాకా చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను. అలా నిర్ణయం తీసుకున్న ఆడదానికి ఒక మగాడు సహాయపడడం నేరమా? అలా సహాయపడుతున్న మగవాడితో ఆడది ఆప్యాయంగా మాట్లాడడం పాపమా? ఆడ మగ స్నేహాన్ని నిర్వచించే పదవి తెలియని మిమ్మల్ని చూసి సిగ్గుపడుతున్నాను గోపాలం గారు. పరాయి మగవాడితో మాట్లాడితేనే ఆడదాని శీలం చెడిపోయిందనుకుంటే రోజుకు 100 సార్లు పాలవాడితోనూ కూరలవాడితోనూ మాట్లాడే ప్రతి ఆడది శీలం పోగొట్టుకున్నట్లేనా? సంధ్య గారు అని పిలవండి. ఒంటరిగా ఒక ఆడది ఉందంటే అందరి కళ్ళు దాని మీదే ఉంటాయి. తప్పు ఆడ మనిషిది కాదు, మగ మనసుది. మగాళ్ళు ఎన్ని తప్పులైనా చేయొచ్చు, కానీ ఆడది మాత్రం ఎప్పుడు మీ మగవాడి కాలి కింద చెప్పులా నలిగిపోల్సిందేనా? ఏ మీరన్న మనుషులు మే కాదా? ఎంత అన్యాయం అండి. నా బాధ్యతని తన బాధ్యతగా స్వీకరించి ఇన్నేళ్లుగా నా కోసం ఎదురు చూస్తూ తన ఆనందాన్ని త్యాగం చేసిన మహనీయుడు కృష్ణ గారు, ఆయనకి నాకు అక్రమ సంబంధం అంటగడతారా? ఆడదాన్ని, ఒంటరిదాన్ని, అష్టకష్టాలు పడి బ్రతుకు బరువును మోస్తున్న దాన్ని ఎందుకు మీరందరూ కలిసి ఒక నిస్సహాయరాల్ని ఇంత హేళన చేస్తున్నారు? మీకే న్యాయంగా ఉందా? గోపాల గారు, దయచేసి మా జ్యోతిని మీ ఇంటి కోడలుగా చేసుకోండి. మీ దృష్టిని నేను తప్పు చేసిన దాన్నైనా ఆ తప్పుకి నా చెల్లిని శిక్షించకండి. పెద్ద మనసుతో మీరు ఒప్పుకుంటే తల తాకట్టు పెట్టైనా సరే మీ హోదాకు తగ్గట్టు వైభవంగా పెళ్లి నేను జరిపిస్తాను. త్వరలో ముహూర్తం పెట్టించండి. జీవితంలో పెద్ద పాము కాటుకు గురైన ఈ దీనురాలికి ఈ చిన్న నిచ్చినైనా అందేలా చేయండి. మీ చేతులెత్తి దండం పెడతాను. అమ్మా సంధ్య, నన్ను క్షమించమ్మా. లోకుల మాటలు విని నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. గొప్పింటి పిల్లను కోడలుగా చేసుకోవాలని, కట్నాలు కానుకలు అందుకోవాలని ఎన్నో కలలు కన్నాను. కానీ ఈనాడు నా కళ్ళు తెరిపించవు. నిన్ను నువ్వు ఆకుతి చేసుకుని నీ కుటుంబ భారాన్నంతా మోస్తున్నందుకు నాకెంతో గర్వంగా ఉందమ్మా. మహనీయురాలవైన నీ పెంపకంలో పెరిగిన జ్యోతి మా ఇంటి జ్యోతి అయితే నాకంతకంటే కావాల్సిందే ఉందమ్మా. నీ ఇష్టం వచ్చినప్పుడు ముహూర్తం పెట్టించమ్మా. అలాగేనండి. వెళ్ళిరాం. బాబు, పక్కింటి వాళ్ళంతా తీర్థయాత్రలకు వెళుతున్నారు. నేను ఒంటరిగా ఇంట్లో ఉండలేకపోతున్నానురా. నన్ను వెళ్ళమంటావా? వెళ్ళిరామా. నిన్నెలా చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది. కృష్ణ, సంధ్య తమ్ముడికి ఉద్యోగం వచ్చింది. చెల్లెళ్ళు పెద్దవాళ్ళయ్యారు. ఇక ఆ పిల్లకి బాధ్యతలన్నీ తీరిపోయినట్టే. చెల్లెళ్ళు పెళ్ళేంటావా? అవి మనమే సాయం పట్టి చేసేద్దాం. పెళ్లి విషయం ఏమంటుందిరా ఆ పిల్ల? యాత్రలకు ఎప్పుడు వెళ్తున్నారమ్మా? రేపే. ఎందుకు బాబు? మీతో పాటు నేను వస్తానమ్మా. గోపి, ఇతనికి టాబ్లెట్స్ ఇచ్చి పంపించు. అలాగే సార్. అక్క. ఎవరు? నేనక్క, గోపిని. ఓ గోపి, నువ్వా? ఎంత పెద్దవాడు అయిపోయాయ్యా. ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఇంట్లో పనులు ఎక్కువడంతో చదువు మానేశానక్క. ఈ హాస్పిటల్లోనే పనిచేస్తున్నాను. అలాగా. డాక్టర్ గారు లేరక్క. పేషెంట్స్ ని చూడటానికి వెళ్ళారా? లేదక్క, అమ్మగారితో కలిసి ఎక్కడికో వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారా? ఎక్కడికి? తెలీదక్క, ఎవరికి ఏం చెప్పలేదు. పోనీ ఎప్పుడు వస్తారో తెలుసా? అదే తెలియదక్క. ఈ హాస్పిటల్ ఇంకో డాక్టర్ గారికి ఇచ్చేశారు. బహుశా ఇంకొస్తారో రారో కూడా తెలియదు.
ఆ ఇంటి మీద నేను చేసిన అప్పు తీర్చే శక్తి నాకు లేదు. దానికి తోడు చెల్లెళ్ళిద్దరికీ పెళ్లిళ్ళు తలపెట్టాను. డబ్బు అవసరమైంది. ఓ బేటీ, ఇన్నాళ్ళు నీ తమ్ముడు చదువు కోసం అప్పు చేశావు. వాడు నీ కష్టం చూడకుండా నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నీ చెల్లెల పెళ్లిళ్ళ కోసం ఇల్లు అమ్ముతానంటావా? ఆ తర్వాత నీ పరిస్థితి ఎట్టా ఉంటుందో ఆలోచించావా? ఈ కాస్త నీడ కూడా పోగొట్టుకుంటే ఎట్టా బతుకుతావమ్మా? నా గురించి నేను ఎప్పుడూ ఆలోచించను రామ్లాల్ గారు. ఎలాగోలా బ్రతకలేకపోను. ఆకలేస్తుందని అడిగితే మీలాంటి వారు ఓ ముద్ద పెట్టకపోరు. కానీ వాళ్ళకి నేను లోడ్ చేశానని వాళ్ళు ఎన్నటికీ అనుకోకూడదు. అదే నా ప్రయత్నం, తాపత్రయం. ఇల్లు అమ్మడం సంగతి తర్వాత ఆలోచిద్దాం. నీకెంత డబ్బు కావాలో చెప్పు, నేను ఇస్తాను. ముందు అశుభకార్యం కానీ. అలా వద్దండి. ఊరికే డబ్బు తీసుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఆ ఇంటి మీద నాకు హక్కు ఉంది. మీరు ఆ ఇల్లు రాయించేసుకోండి. వద్దు బేటీ, వద్దు. నేను నీకు కష్టాలు ఎవరికైనా వస్తాయి. డబ్బు తీసుకోమ్మా, తీసుకో. అమ్మలత, ఆచార్య గారు నగలు తీసుకొచ్చారంట కదా? ఇవిగో అక్క. ఇదిగో, నేను నీకు పెళ్లి చీరలు తీసుకొచ్చాను. ఇది నీకు, ఇది నీకు. ఏమిటక్క మరీ పాతకాలపు చీర తెచ్చావు? నేను పాతకాలపు మనిషిని కదమ్మా, అందుకే ఇప్పుడు ఫ్యాషన్లు అవి తెలియక ఇవి తీసుకొచ్చాను. తిరిగి ఇచ్చేసి వేరే తెస్తాను. అక్క, మా కోసం ఎందుకింత కష్టపడుతున్నావు? ఇందులో కష్టమే ఉందమ్మా. 4 రోజుల్లో మీరు పరాయి వాళ్ళు అయిపోతారు. ఇదే మీ పుట్టింట్లో జరిగే చివరి శుభకార్యం. ఇందులో ఏ లోటు జరగకూడదు. అన్నీ మా కోసమే తెచ్చావు, మరి నీకోసం? పిచ్చిదానా, నా సర్వస్వం మీరే కదమ్మా. నేను అన్నం పెట్టి జడేసి బడికి పంపిన పిల్లలు పెళ్లి కూతుళ్ళై అత్తవారింటికి వెళ్ళే మంచి రోజు కోసమే ఇంతకాలం ఎదురు చూశాను. ఆ రోజు వచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. వెళ్ళొస్తాను. ఎవరు కావాలమ్మా? వధువున్నాడా? మీరు అతని అక్కని. కూర్చోండమ్మా. అమ్మా, మధుబాబు గారు అక్కే వచ్చారు.